ప్రభుత్వం మీదన ప్రభుత్వ వ్యవస్థల మీదన ప్రజలకి నమ్మకం ఎంత ఉంది అంటే భారతదేశం టాప్ 3లో ఉంది. టాప్ 1లో చైనా, టాప్ 2లో ఇండోనేషియా. ఇదివరకు టాప్ 2లో ఇండియా ఉండేది. ఇండోనేషియా ఇప్పుడు వచ్చింది. ఇండోనేషియాలో మొన్ననే జరిగినటువంటి పరిణామాల తర్వాత అక్కడ ఆ రెండు కూడా ఓ రకమైన నియంతృత్వ దేశాలు. ఇండోనేషియా అయినా రాచరికానికి ఎక్కువ, ప్రజాస్వామ్యానికి తక్కువ. చైనాలో అసలు కమ్యూనిస్టు రాచరికం, ఓ రకంగా అక్కడ నియంత ప్రభుత్వాలు. నియంత ప్రభుత్వాలు సచ్చినట్టు వాళ్ళనే సమర్థిస్తారు. అక్కడ ఉత్తర కొరియాలో అడిగినా కూడా అంతా కిమ్మునే గొప్పోడని చెప్తారు. బట్ ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ ఒక్కదాని మీద మాత్రమే ఆ నమ్మకం సాధించడం అన్నటువంటిది మోడీకి లభించిన క్రెడిట్ అనాలి. ప్రభుత్వం మీద నమ్మకం, వ్యాపారాల మీద నమ్మకం, మీడియా మీద నమ్మకం, స్వచ్ఛంద సంస్థల మీద నమ్మకం, ప్రజల విశ్వాసం విషయానికి సంబంధించి ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ వార్షిక ర్యాంకింగ్స్ని విడుదల చేస్తే అందులో భారత్కి